హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బిహెచ్డి వైజాగ్. ఈరోజు రెసిపీ రవ్వ కేసరి అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో ముప్పావు కప్పు గీ పోసుకొని కొంచెం కాజు కొంచెం కిస్మిస్ వేసుకొని దానిలోనే ఒక కప్పు రవ్వను కూడా, గోధుమ రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వను కూడా వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. వీటితోనే ఫ్రై చేస్తే కాజు కిస్మిస్ అనేది కూడా మనకి కావాల్సినంతే ఫ్రై అయ్యి చక్కగా ఉంటుందండి. నెక్స్ట్ ఇది గోల్డెన్ బ్రౌన్ కలరు, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీనిలో బాగా మరిగించిన వాటర్ని ఒక 3 కప్స్ వరకు తీసుకోవాలండి. తీసుకొని దీన్ని బాగా ఉడికేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇలా ఉడికినాక 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసాక బాగా మిక్స్ చేయాలండి. ఇది కొంచెం లిక్విడ్లా అవుతుంది. దీన్నే ఉండలు కట్టకుండా ఉండేలాగా బాగా మిక్స్ చేసుకుంటే షుగర్ అనేది రవ్వలో బాగా కలిసి మనకి ఇలా ఏర్పడుతుంది అన్నమాట. ఇలా అయినాక కాసేపు ఉంచి దీనిలోనే స్పూను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంకా ఉంచుకున్నాం కదా పావు కప్పు గీని, దాన్ని కూడా యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి నచ్చినట్లయితే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తే కేసరి అనేది రెడీ అయిపోతుందండి. ఇంతే, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బై ద వే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.